సంక్రాంతి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేవి పిండి వంటలే కదా! అందులో మెయిన్‌గా ఈ సున్నుండలు. మేమైతే మా ఇంట్లో మినప సున్నుండలు, అలానే గోధుమ సున్నుండలు చేసుకుంటాం. ఈజీగా ఈ గోధుమ సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తా వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఒక కప్పు లేదా గ్లాస్‌తో సూజీ రవ్వను తీసుకొని, అలానే కొన్ని ఇలాచీ వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. తర్వాత అదే మిక్సీ జార్‌లోకి మనం ఎంతైతే సూజీ రవ్వను తీసుకున్నామో అంతే షుగర్‌ని తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ సూజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి నేనిక్కడ ఒక గ్లాస్ షుగర్‌ని తీసుకొని ఇలా మెత్తగా పౌడర్‌లాగా చేసుకొని అదే మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకున్నా. అందులోనే ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేశాక సరిపడా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇలా సున్నుండల్లాగా చేసుకోవటమే. ఈ సున్నుండలకైతే నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. అప్పుడే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్స్‌లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.